భారత రాజ్యాంగ చట్టంపై తిరుగుబాటు చేయకూడదు. చట్టం ఎలా చెబితే అలా వినాల్సిందే గాని న్యాయస్థానాలని ఆశ్రయించకూడదు. ఇది వినడానికి బాగున్నా చట్టాన్ని అమలు చేసే పాలకులు వారి సొంత నిర్ణయాలు తీసుకుంటే కొన్ని సందర్భాల్లో ఇబ్బందిగానే ఉంటుంది. అయినా అనివార్య పరిస్థితుల్లో తాజాగా దేశంలో లక్షలాది మంది పెన్షనర్లు ఎదురు చూస్తున్న 8వ వేతన కమిషన్ నిర్ణయంపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు తలెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతూ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పెన్షనర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 8వ వేతన సవరణలో లోపాలున్నాయని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. ఒకే హోదాలో పదవీ విరమణ అయిన వారిలో పదవీ విరమణ తేదీల ఆధారంగా ఆర్థిక వివక్ష చూపడం అన్యాయమని సుప్రీంకోర్టుకు నివేదించింది. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇదే మాదిరిగా వేతన సవరణ చేసినప్పుడు డిఎస్ నకారా అనే పెన్షనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1982 డిసెంబర్ 17న చారిత్రాత్మక తీర్పు పొందారు. కేంద్రం ఆర్టికల్ 14 ప్రకారం ఆర్థిక సమానత్వ హక్కును పాటించాలని అప్పట్లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ దయాదాక్షిణ్యం కాదని, సేవ ద్వారా సంపాదించుకున్న హక్కుని స్పష్టం చేసింది. సరిగ్గా అలాంటి లోపాలే తాజాగా 8వ వేతన కమిషన్ రూపొందించిన చట్టంలో లోపాలున్నాయని పెన్షనర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో నవంబర్ 17న సవాల్ చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేయాలని సుప్రీంకోర్టు నోటీసు జారీ చేయడం చర్చనీయాంశమవుతోంది. తదుపరి కోర్టు తీర్పు ఎలా వస్తుందో చూడాలని దేశమంతటా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎయిత్ పే కమిషన్ సంబంధించి మేము కొంత గవర్నమెంట్తో కరస్పాండెన్స్ చేసి మా తాలూకు నిరసనని కొన్ని ఇబ్బందులు తెలియజేస్తున్నాం. ప్రధాన కారణం ఏంటంటే ఎయిత్ పే కమిషను 1/1/2024 నుండి 26 నుండి ప్రారంభం కావాలి. అంతకుముందు సెవెంత్ పే కమిషను 1/1/2016 ఇంప్లిమెంట్ చేశారు. ప్రతి సెంట్రల్ పే కమిషన్ కూడా 10 సంవత్సరాల తర్వాత కంపల్సరీగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఇంతవరకును. కాబట్టి 1/1/2026 నుంచి ఇంప్లిమెంట్ కావాలి. కానీ గవర్నమెంటు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జనవరి 16, 2025లో పే కమిషన్ ఎయిత్ పే కమిషన్ వేస్తాము అని చెప్పారు. కానీ ఇంతవరకు నోటిఫికేషను విడుదల చేయలేదు. అది 11/3 ఈ నెల నవంబర్ 3వ తారీఖుని గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి పే కమిషను చైర్మన్ మెంబర్స్ని అనౌన్స్ చేసి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా ఇచ్చారు. పే కమిషన్ దేని బేస్ చేసుకుని పే కమిషన్ నిర్ణయించాలి, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి అని దానికి ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఉంటుంది. ఆ రెఫరెన్స్ ఇచ్చారు. అది గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు అఫీషియల్గా ఎయిత్ పే కమిషన్ వేస్తామని తెలియజేశారు. దానికి 18 నెలలు టైం ఇచ్చారు. తర్వాత అవసరమైతే దాన్ని పొడిగిస్తామని చెప్పారు. కాబట్టి అఫీషియల్గా ఇచ్చిన టైంని చూసుకుంటే 2027 జూలై వరకు టైం ఉంటుంది. అంటే మనకి 1/1/2026 నుంచి మనం పే కమిషన్ ఇవ్వాలి. కాబట్టి ఈ పీరియడ్లో ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలని మా అసోసియేషన్లో మేము అఫిలియేట్ అయినటువంటి కేంద్ర సంస్థ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ NCCPA ఇవి కూడా ప్రభుత్వాన్ని కోరాయి. ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలి. 50% దాటిన తర్వాత డిఎన్ తీసుకెళ్ళి బేసిక్ పేలో కలపాలని చెప్పి సెవెంత్ పే కమిషన్ రిపోర్ట్లు ఇచ్చింది. అది మేము అమలు చేయలేదు. ఇప్పటికే 58% డిఏ దాటిపోయింది. కాబట్టి అది కూడా కలపాలని అదొక డిమాండ్ చేశాం. ఇంక ప్రధానమైన అంశం ఏంటంటే 2025 జనవరి ఈ సంవత్సరం 25వ తారీఖుని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లుతో పాటు పెన్షన్ వ్యాలిడేషన్ బిల్ అనేది ఒకటి ఏర్పాటు పెట్టారు. లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత దాని మీద చర్చ జరిగేటప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా దీన్ని అంగీకరించలేదు. కారణం ఏంటంటే పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లులో ఉన్నటువంటి ప్రధాన ఖరాజు ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న పెన్షనర్స్కి వారికి రివిజన్ ఉండదు, వారికి డిఏ కూడా పెరుగుదల ఉండదు. ఇక్కడ నుంచి ఇలాంటి దుర్మార్గమైనటువంటి కోతలు పెట్టి దాన్ని ఆమోదాన్ని పెట్టారు.
ప్రతిపక్షాలన్నీ కూడా దాన్ని అంగీకరించలేదు. చర్చ చేయాలి, దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించండి అని అడిగారు. ఆయన ప్రభుత్వం తిరస్కరించింది. అప్పుడు ప్రతిపక్షాలు నిరసనగా ఉమ్మడిగా వాకౌట్ చేసి వచ్చి దాన్ని రూట్ మెజార్టీ అంటే చాలా ఎక్కువ మెజార్టీ ఉంది కదా, వాళ్ళకి అందరూ సపోర్ట్ చేసిన మెజార్టీ, ఆ మెజార్టీతోనే లోక్సభలో బిల్లు ఆమోదం చేసుకున్నారు. 2 రోజులు పోయిన తర్వాత రాజ్యసభలో బిల్లు ఆమోదం చేసుకున్నారు. 2 రోజులు పోయిన తర్వాత రాష్ట్రపతి కూడా సంతకం పెట్టి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ చరిత్రలో ఇంత అర్జెంటుగా ఏ బిల్లు కూడా పాస్ అవ్వలేదు. అది చట్టం అయిపోయింది. ఇది పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం. దీనివల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే, పెన్షన్ రూల్స్ను ఫ్రేమ్ చేసింది 1972 1 జూన్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ అని ఫ్రేమ్ చేశారు. ఆ పెన్షన్ రూల్స్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ చట్టం, ఆ పెన్షన్ రూల్స్ ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో అప్పటి నుంచి రాబోయే కాలం అంటే ఇండెఫినెట్ ఎంతవరకు అంతవరకు కూడా ఆ చట్టం అమలు అవుతుంది. దీని మీద ఎవరు కోర్టుకి వెళ్ళడానికి లేదు అని పెట్టారు. దీనివల్ల ప్రస్తుతం పెన్షనర్గా ఉన్న వాళ్ళు ఎవరైనా వారికి ఈ 8th పే కమిషన్ వర్తించదు. 8th పే కమిషన్ ఎవరికి వర్తిస్తుంది? సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్కి వర్తిస్తుంది. 8th పే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి వర్తిస్తుంది. ఇది చట్టంలో ఉంది. కానీ ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే, అధికారం అయితే ఉంది కానీ మేము అలా చెయ్యము. చట్టం ద్వారా అధికారం పెట్టుకున్నారు. ఎప్పటి నుంచి అమలు చేయాలి, ఎవరికి అమలు చేయాలి, ఎంతవరకు అమలు చేయాలి, ఇవన్నీ కూడా అధికారం ఉంది చట్టం ద్వారా. కానీ మేము పాత పద్ధతులనే ఇప్పుడున్న పెన్షన్లో కూడా మేము పెన్షన్ రివైజ్ చేస్తాము అని చెప్తున్నారు. నోటు మాటకి కాగితానికి తేడా వస్తుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకించి మేము నిరసన కార్యక్రమాలు చేసాం. మొన్న అక్టోబర్ 10వ తారీఖున ధర్నా కూడా చేసాం దేశవ్యాప్తంగాను. అక్కడ మనం విశాఖపట్నంలో కూడా ధర్నా చేసాం. రకరకాల రిప్రజెంటేషన్స్ ప్రైమ్ మినిస్టర్కి ఇస్తున్నాం. ఇవన్నీ ఒక పక్క ఆందోళన కార్యక్రమాలు కావుతున్నాయి. దాంతోపాటు లీగల్గా కూడా దీన్ని ఛాలెంజ్ చేయాలని చెప్పి ఆల్ ఇండియా ఫోరం డిసైడ్ చేసింది. దీన్ని ఎన్సీసీపీఏలో భాగమైన కాకుండా ఎన్సీసీపీకి భాగంగానే మిగతా పెన్షనర్ అసోసియేషన్లో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ అన్నింటినీ కూడదీసి ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ అనే ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ ఆందోళన కార్యక్రమాలు కోర్టుకి వెళ్ళవలసిన కార్యక్రమాలను కూడా నిర్ణయం చేసాం. దాని ప్రకారంగా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసాం. అది చట్టంలో కోర్టుకి వెళ్ళకూడదని చట్టంలో ఉంది. అయినా ఎందుకు వెళ్ళామంటే, చట్టంలో వెళ్ళింది దేనికంటే, మాకు పెన్షన్ తగ్గిస్తున్నారు ఇంప్లిమెంట్ చేయలేదని వెళ్ళలేదు చట్టంలో. దాని కోర్టుకి వెళ్ళలేదు. కోర్టుకు మనం వెళ్ళింది ఏంటంటే, అసలు ఆ చట్టమే చెల్లదు అని చట్టాన్ని ఛాలెంజ్ చేస్తూ కాన్స్టిట్యూషనల్ బెంచ్కి వెళ్ళాం కోర్టుకి. ఏంటి రీజన్ ఏంటంటే, ఇందాక నేను చెప్పాను కదా, డిసెంబర్ 17 పెన్షనర్స్ డే అనేది. బిఎస్ నకార్ అనే ఒక పెన్షనరు 1972కి ముందు పెన్షన్ రూల్స్ ఫ్రేమ్ అవ్వకముందే ఆయన రిటైర్ అయిపోతే, అప్పుడు వాళ్ళకి ఇంత పెన్షన్ లేదు. ఆ పెన్షన్ బేసిక్ అనే డిఏ అనేది ఏమీ లేదు. కన్సాలిడేటెడ్ పెన్షన్ ఉండేది, దానికి రివిజన్ లేదు. అందువల్ల ఆయన రిటైర్ అయిన పెన్షన్ రూల్స్ ఫ్రేమ్ చేయక ముందు రిటైర్ అయిన వాళ్ళకి, తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి కూడా పెన్షన్లో తేడా వస్తుంది ఒకే గ్రేడ్లో రిటైర్ అయినప్పటికీ. అందుకని ఈ వివర్స్ చెల్లదు అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బెంచి 5 జడ్జీల తలకు బెంచి, అప్పుడు వైవి చంద్రచూడ్ ఆయన ప్రధాన న్యాయమూర్తి, తర్వాత మన 5లో ఒక ఆయన మన ఆంధ్రుడు ఓ చిన్నప్పరెడ్డి. ఈ బెంచ్ ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఏమంటే, ఒకే రకమైన పని పరిస్థితుల్లో ఒకే రకమైన పెన్షనర్స్కి ఒకే రకమైన పెన్షన్ కాకుండా డిఫరెంట్ పెన్షన్ అంటే విభజించి రేపు వాళ్ళకి ఒకలాగా వీళ్ళకి ఒకలాగా రకరకాల పెన్షన్ అనేది నిర్ణయం చేయడం రాజ్యాంగంలోనే ఆర్టికల్ 14 సమాన అవకాశాలు దానికంటే ఆర్టికల్ 14కి విరుద్ధం. కాబట్టి ఈ చట్టం చెల్లదో, ఈ రూల్స్ చెల్లవో అని ఆయన తీర్పిచ్చాడు. ఆ తర్వాత నుంచి ఎవరికి కూడా తేడా లేకుండా ఒకే గ్రేడ్లో రిటైర్ అయినటువంటి ఒకే రకమైన పని పరిస్థితులు ఉన్న పెన్షనర్లకి సమానమైనటువంటి పెన్షన్ వస్తుంది. అదే ఆ పెన్షన్ ప్యారిటీ అనేది ఒక న్యాయం జరిగింది. అది ఎప్పుడు జరిగింది? 1982 డిసెంబర్ 17 తీర్పిచ్చారు. సుప్రీంకోర్టు చార్టర్గా తీర్పిచ్చింది. అందుకని ఆ డిసెంబర్ 17ని ప్రతి సంవత్సరం మేము పెన్షన్ డేగా నిర్వహించుకుంటున్నాం. మా 80 సంవత్సరాల వయసు దాటినటువంటి మా సభ్యులకి మనం కూడా చేస్తున్నాం ఆ సందర్భంగా. ఇది దాని తాలూకు చరిత్ర. అందుకనే ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు, ఇప్పుడు సుప్రీంకోర్టులో డైరెక్ట్ ఛాలెంజ్ చేశాం. ఎందుకంటే అది రాజ్యాంగ బెంచ్ కాబట్టి సుప్రీంకోర్టులోనే నేను కేసు వేసాం. ఆ కేసు మన 11వ తారీఖు నవంబర్ 11వ తారీఖు కేసు
రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయిన తర్వాత గవర్నమెంట్ నోటీస్ ప్రిన్సిపల్ కూడా గవర్నమెంట్ నోటీసులు ఇచ్చారు అఫిడవిట్ ఏమని చెప్పి జనవరి 5కి వాయిదా చేశారు. ఇది ప్రస్తుతం కోర్టు కేసుకి సంబంధించి. ఇక ఆ కోర్టు కేసు ఒకటే కాకుండా రకరకాల యాక్టివిటీ చేయమని చెప్పి కేంద్రం నుంచి ఫోరం ఆఫ్ సివిల్ పర్సన్స్ అసోసియేషన్ ఒక నిర్ణయం చేసి ఫస్ట్ ఫేజ్గా ప్రధానమంత్రికి, క్యాబినెట్ సెక్రటరీకి, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్కి, మినిస్టర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వీళ్ళందరికీ కూడా ఈమెయిల్స్ చెప్పారు. అందరికీ ఈమెయిల్స్ పంపించమని చెప్పారు. అన్ని అసోసియేషన్లు కూడా కింది స్థాయి నుంచి ఈమెయిల్స్ పంపించాయి. తర్వాత 10 అక్టోబర్ని ధర్నా చేసాం. అలాగే దీని మీద పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ అని, తర్వాత స్టేట్ లెవెల్లో కాన్ఫరెన్స్ స్టేట్లో సదస్సు అని, తర్వాత లోకల్గా ఉన్న మీ ప్రాంతాల్లో ఉన్న ఎంపీలకి కలిసి ఈ మెమరాండం ఇవ్వండి, ఇది మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి అది కూడా క్యాంపెయిన్లో భాగంగా చేసాం. ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పెన్షన్ సంబంధించి వాళ్ళ ఫైనాన్షియల్ ఆందోళనలో మేము ఉన్నాము.